start again. It's a rich thing. హాయ్ అండి, వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్. ఈరోజు అయితే మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ కర్రీ ఏంటో ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఆల్రెడీ ఆయిల్ కూడా వేసేసానండి. తీసుకున్న తాలింపులు అయితే వేసేసుకుంటున్నాను. ఏమేమి తీసుకున్నానంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇక్కడికి తాలింపులు తీసుకున్నాను. వేడెక్కిన ఆయిల్లో వేసేసుకుంటున్నాం తాలింపులు. తాలింపుని చక్కగా వేయించేసానండి. తాలింపు అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటాను. నేను బెండకాయ ముక్కలు అయితే ఇక్కడ నేను ఒక అరకేజీ తీసుకున్నానండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇవి వేసేసుకుంటున్నాను. మరీ చిన్న ముక్కలు కాదు, ఒక అరంగులు సైజు వరకు కట్ చేసుకోండి. మరీ చిన్నగా సన్నగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే జిగురు ఎక్కువ వచ్చేస్తుంది, మనకి బాగుందన్నమాట. ముక్కలా ఉండదు, రప్పులా ఉంటుంది. అందుకని కొంచెం ఒక అరంగులు అన్న సైజు కట్ చేసుకోండి. ఇప్పుడైతే వేసేసుకున్నాను. అలాగే ఇక్కడ పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం తాలింపు అంతా కూడా మనకి బెండకాయలో కలిసేలాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి నేను. ఇది వేగుతుంది కదా, వేగి కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత బెండకాయ జిగురు రాకుండా చక్కగా ఫ్రై ముక్కలు కనపడాలి అంటే ఏం వేసుకుంటే చక్కగా మనకి బెండకాయ ముక్కలు ఎలా ఉండాలో ఒక టిప్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. చక్కగా మనకి బెండకాయ ఎప్పుడు చేసినప్పుడు అసలు చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఇస్తారు కదా, మనకి క్యాటరింగ్లో గట్ట బెండకాయ ఎప్పుడు చేసినప్పుడు ఇస్తారు కదా, ఆ రకంగా ఉంటుంది. మరీ అంత కాకపోయినా కొంచెం అసలు జిగురు అంటూ పట్టకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు నేను మూత పెట్టేసుకుంటాను. బెండకాయలు అయితే వేగినైతే ఒక్కసారి చూద్దామండి. ఎప్పుడు ఏదైనా సరే మనం ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది. అందులోకి బెండకాయ జిగురు వస్తాయి కాబట్టి వేగంగా మాడిపోతాయి అన్నమాట. చూసారా, జిగురు అయితే రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇలా జిగురు వస్తున్నప్పుడు మనము చక్కగా ఇలా నిమ్మరసం పిండేసుకోండి. ఇవన్నీ ఇలా నిమ్మరసం పిండేసుకోండి. ఈ నిమ్మరసం గింజలు బయటకు వెళ్ళకుండా ఉండాలంటే వడకట్టే దాంట్లో వేసుకుని పిండేసుకుంటే మన గింజ అంటూ బయటకు వెళ్ళకుండా చక్కగా ఉంటుంది. మళ్ళీ మనం ఆ గింజ బెనకాయలు పడితే వేడి పెట్టలేము కదా. ఇక్కడైతే చిన్న నిమ్మకాయ పిండుకున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి బెండకాయ జిగురు రాకుండా చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఏపుడు చేసుకున్న తర్వాత పులుపు వేసుకుంటారు కదా, చింతపండు పులుపు, ఆ రకంగా అన్నమాట. కాకపోతే మనం ముందు వేసుకుంటున్నాము జిగురు రాకుండా ఉండడానికి. ఈ రకంగా నిమ్మరసం వేసేసుకొని చక్కగా బెండకాయల్ని వేయించుకోండి. బెండకాయ వేపుడు చేసేటప్పుడు ఎప్పుడు కూడా చిన్న మంట పెట్టకూడదు, ఎందుకంటే చిన్న మంట పెట్టేటప్పటికి మెత్తగా నల్లగా వేగుతూ జిగురు ఎక్కువ వస్తుంది అన్నమాట. పెద్ద మంట పెట్టుకుంటే జిగురు రాదు. అందులోకి వేయించేటప్పుడు ముందే పసుపు వేసేసుకోవాలి. బెండకాయలు వేయగానే పసుపు వేసేసుకున్న ఆ పసుపు కూడా జిగురు రాదు వేగా. ఇప్పుడు మనం బెండకాయ ఇప్పుడు మొత్తం ఫైనల్గా అయ్యేటప్పటికి మనకి జిగురు తక్కువగా ఉంటుంది. జిగురు అంతా విరిగిపోతుంది అన్నమాట. నిమ్మరసంతో వచ్చే జిగురు అంతా కూడా నిమ్మరసం విరగొట్టేస్తుంది. అందుకనే నేను చిక్క ఇదైతే ఫాలో అవ్వండి. ఈ ఫాలో అవుతే చాలా బాగుంటుంది. బెండకాయ వేపుడికి నిమ్మరసం వేసుకుంటే జిగురు రాదు. ఇదైతే గుర్తుంచుకోండి. ఇప్పుడైతే నేను ఇలా కలిపేసుకుంటున్నాను. నేనైతే పెద్ద మంట పెట్టుకున్నాను జిగురు రాకుండా ఉండడానికి. కాకపోతే కొంచెం వేగడానికి ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా టైం పడుతుంది అంతే, కానీ చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. బెండకాయ ఎప్పుడైతే ఎంతవరకు వస్తుందో చూద్దామండి. అందులోకి మనం నిమ్మరసం వేసాం కదా, అసలు నిమ్మరసం వేసిన తర్వాత
బెండకాయలు ఏ రకంగా ఉన్నాయో చూపిస్తాం. ఇవ్వండి, బెండకాయలు అయితే చక్కగా ఎక్కడక్కడ జిగురంటూ లేకుండా పొడి పొడి కొన్నాయి చూసారా. అసలు జిగురే లేదు. నిమ్మరసం వేస్తే బెండకాయ ఎప్పుడు మనకి క్యాటరింగ్ ఇచ్చినప్పుడు కానీ మనకి హోటల్స్ నుంచి తెచ్చుకుంటాం కదా, ఆ రకంగా ఉంటుందన్నమాట. అందుకని నిమ్మరసం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి జిగురు కూడా లేకుండా చాలా బాగుంటుంది అన్నమాట. జిగురుగా ఉందంటే ముద్దగా అయిపోద్ది బాగాను, ఇంకా అది పేస్ట్లా ఉంటుంది అన్నమాట. మనం ఎంత చేసినా సరే ఆ పేస్ట్లా ఉంటుంది. నిమ్మరసం వేసుకుంటే ఇలా పొడి పొడిగా ఉంటుంది. మనం బెండకాయ ఎప్పుడు చేసామా, బంగాళదుంప పేస్ట్ చేసామా అనేది కొంచెం పర్ఫెక్ట్గా తెలియాలంటే కొన్ని టిప్స్ వాడుకోవాలి. ఇప్పుడైతే బెండకాయలు ఒక 50% అయిపోయినాయి కూడా. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటాను. సాల్ట్ వేసేసుకుని కలిపేసుకుని ఇంకొక 5 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకుందాం. ప్రతి దానికి ఒక టెక్నిక్లా ఉంటుందన్నమాట. ఈ బెండకాయ ఎప్పుడు ఉప్పేసిన తర్వాత మళ్ళీ కాస్త జిగురు వస్తుంది అనుకుంటారు, కానీ ఎట్టి బస్సులో జిగురు కాదండి. జిగురంతా కూడా పోయింది, ఇరిగిపోయింది. జిగురు పోయింది కాదు, జిగురు నిమ్మరసం విరగొట్టేసింది. ఇప్పుడైతే ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను. ఫైనల్గా బెండకాయ ఎప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. బెండకాయలు అయితే చక్కగా వేగిపోయినాయి. ఇక్కడ కారం కూడా వేసేసుకుంటాను. నేను మీకు బెండకాయ ఏపుడు చూపించాను అనుకుంటున్నారా? కాదండి, బెండకాయ ఏపుడుతో పాటు ఇంకొక స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా, అందుకని ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తాను. కారం వేసిన తర్వాత బెండకాయ ముక్కలు పట్టేంత వరకు చక్కగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే కారం వేసి కలిపేస్తున్నాను, ముక్కలు బాగానే పట్టేసింది చక్కగాను. ఇప్పుడు ఈ బెండకాయలోకి బూందీ అయితే ఇక్కడ ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోవాలి. మరీ బూందీ ఎక్కువైపోయినా సరే తినలేము. ఇప్పుడైతే సరిపోయిందండి. ఇందులోనే పల్లీలు ఉన్నాయి. చక్కగా పిల్లలకి ఇలాగా పల్లీలు బూందీ ఉన్నాయనుకోండి, బెండకాయ చక్కగా తినేస్తారు. బెండకాయలు తింటే లెక్కలు వస్తాయి అని అంటారు కదా మన పెద్దవాళ్ళు. బెండకాయ కూర పెట్టండి పిల్లలకి అని చెప్పి పెడతారు. ముందు లెక్కలు వస్తాయో లేదో కానీ పిల్లలకి మభ్య పెట్టి బట్టి పెడుతున్నాము మనం, కానీ అది ఎంతవరకు మనకు తెలియదు. కానీ పిల్లలకి ఏదో ఒకటి చెప్పి అన్ని రకాలు తినిపించాలి అంతే. వాళ్ళు ఆ రకంగా చేస్తారు, మనం ఈ రకంగా చేస్తాం. పెద్దవాళ్ళు లెక్కలు వస్తాయని తినిపిస్తారు, కానీ ఇప్పుడు పిల్లలు ఆ మాటలన్నీ వినరు. కాబట్టి మనం బూందీలు వేసి మసాలాలు వేసి వాళ్ళకి టేస్ట్ బాగా చూపించి చేస్తామన్నమాట. మన టెక్నిక్ ఇది, వాళ్ళ టెక్నిక్ కాదు. వాళ్ళ ఓల్డ్ టెక్నిక్, మన న్యూ టెక్నిక్. అంటే పిల్లల్ని బట్టి మనం నడవాలి కదా. మనకన్నా ముదుర్లు, మనకన్నా స్మార్ట్స్ కదా ఇలా. అందుకని ఆ ముదురు సరిపడగా మనం ఇలా బూందీలు తగ్గి తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే బూందీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోకపోతే సాఫ్ట్ అవ్వదు, మరి ఇంకా గట్టిగా అయిపోతుంది. బెండకాయ వేగిపోయింది, అందులో ఇంకేం లేదు కదా వాటర్. అందుకని బూందీ వేసాక కొంచెం వాటర్లా చిలకరించుకోవాలి చాలు. ఇది మాట ఫైనల్గా అయితే బెండకాయ వేసుడు. ఇక్కడ కారం కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. నేనైతే బూందీలో కూడా కారం ఉంటుంది కాబట్టి వేయలేదు. వేసిందండి. ఇప్పుడైతే ఫైనల్గా డిష్ అవుట్ చేసేస్తాను. నేను చేసిన బెండకాయ బూందీ ఫ్రై ఫైనల్గా అయితే చాలా చాలా బాగుందండి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి చక్కగా ఈ రకంగా చేసి పెట్టండి. ఎందుకంటే మనకి లెక్కలు వస్తాయి, మీకు చదువు బాగా వస్తుంది అంటే పిల్లలు ఎవరు తినరు. ఇప్పుడు ఎందుకంటే మనకన్నా చాలా తెలుగు గల వాళ్ళు స్మార్ట్ కదా, అందుకని ఇలా కొంచెం డిఫరెంట్గా బూందీ వేసో కారపూస వేసో చేసి పెట్టండి. అప్పుడైతే పిల్లలు కొంచెం అవి ఉన్నాయని చెప్పి వాటి కోసమన్నా తింటారు పిల్లలు. ఇప్పుడు మా పాప ఉందనుకోండి, మా పాప అయితే చక్కగా బెండకాయలన్నీ ఏరేస్తుంది. కరివేపాకులు, బెండకాయలు అన్నీ, ఆఖరికి ఆవించితో సహా ఏరేసే బిడ్డలు ఉన్నారు నాకైతే మా ఇంట్లో, మా చిన్న పాప. ఇదండి ఫైనల్గా లుక్ అయితే చాలా చెప్తున్నట్టున్నాను. ఫైనల్గా బెండకాయ బూందీది ఒక్కసారి లుక్ వేసేయండి ఎలా ఉందో ఏంటో.
నేను చేసిన బెండకాయ బూందీ ఫ్రై మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఒక బెల్ ఉంటుంది, అది కనుక ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. పైన ఐకాన్లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా చూడండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.